పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. కన్యా రాశి వారికి ఈ జూన్ 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఎలా ఉండబోతోంది, నవగ్రహాల అనుగ్రహం ఆ రాశి పైన ఎలా ఉంటుంది, ఒకవేళ ఏమైనా సమస్యలు ఉంటే వాటికి పరిహారం ఏంటి, అంశాలన్నీ తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్ర పండితులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహర్ శర్మ గారు. గురువు గారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, కన్యా రాశి వారికి ఈ జూన్ 20 నుంచి 30 వరకు ఎలా ఉండబోతోంది, నవగ్రహాల సంచారం ఎలా ఉండబోతోంది ఆ రాశి వారికి? కన్యా రాశి వారికి ప్రధానంగా చాలా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయమ్మా, అందులో సందేహం లేదు. ముఖ్యంగా గురుబలం ఉంది, తర్వాత శుక్రబలం ఉంది, రవి బలం ఉంది, రాష్ట్రాధిపతి అయినటువంటి బుధ బలము కూడా ఉంది, రాహు అనుకూలిస్తున్నాడు. శని భగవానుడు కాస్త జాప్యం, ప్రతి పనులలో ఆలస్యాన్ని, ఎందుకనంటే రాశి మీద శని వీక్షణ ఉన్న ప్రభావం చేత, పైగా రాష్ట్రాధిపతి అయినటువంటి బుధ నక్షత్రంలోనే శని సంచారం జరుగుతుంది. ఇప్పుడు అనుకున్న పనులు మాత్రమే ఎక్కువగా ఆలస్యం అవుతాయి తప్ప మిగతావన్నీ కూడాను చక్కగా ఉంటాయి. అయితే జాగ్రత్తలు కూడా తీసుకోవాలమ్మా. ముఖ్యంగా గమనించుకుంటే ఉద్యోగార్థులకి అన్ని విధాలుగా చక్కగా ఉంది. చేస్తున్న ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు, వీళ్ళని మెచ్చి అదనపు బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది. ఉద్యోగం మారాలి అనుకున్న వాళ్ళు, నిరుద్యోగస్తులైన వాళ్ళు, కొత్త ఉద్యోగం కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ప్రయత్నం చేస్తే తీసుకోవచ్చు, అందులో సందేహం లేదు. వ్యాపార పరంగా కూడా, కాకపోతే రాష్ట్రాధిపతి వ్యాపార కారకుడైనటువంటి యొక్క బుధుడి నక్షత్రంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి శని నిజాయితీకి, నియమానికి, నీతికి కట్టుబడి ఉంటాడు. కాబట్టి వ్యాపారంలో మోసం చేయాలనే ఆలోచన లేకుండా, ఎదుటివాడి శ్రమను దోచుకోవాలనే ఆలోచన లేకుండా, చక్కగా మంచి ఉద్దేశంతో కనుక వ్యాపార విస్తరణ కానీ, వ్యాపార అభివృద్ధి కానీ, కొత్త వ్యాపారం మొదలు పెట్టడం కానీ చేస్తే శని అనుకూలించినంతగా ఈ కన్యా రాశి వారికి ఇంకా ఏ రాశి వారికి అనుకూలించడం అద్భుతం. కష్టే ఫలి అని అంటాం కదా, ఆ విధంగా జరుగుతుంది. పైగా గురువు కూడా చాలా యోగిస్తున్నాడు, గురువు శుక్రుడు. అయితే ప్రధానంగా శని యొక్క వీక్షణ, కేతుగ్రహ యొక్క ప్రభావమే కాస్త ఆందోళన. కుజుడు కూడా అనుకూలంగా లేడు. సాధారణంగా కొన్ని న్యాయ సమస్యలు, ఆస్తి వివాదాలు, ఇతరులతో ఎప్పుడో జరిగినటువంటి సంఘటనలకి మళ్ళీ ముందుకు తీసుకొచ్చి మళ్ళీ వివాదాలు, ఇవన్నీ కన్యా రాశి వారికి కొంత ఏర్పడతాయి. కన్యా రాశిలో ఉన్న విద్యార్థులకు ఎలా ఉండదు? విద్యార్థులకి మంచి లాభదాటిగా ఉంటుందమ్మా, అందులో ఏమాత్రం సందేహం లేదు. మంచి విద్యార్థులకి మంచి విద్య, మంచి కళాశాలలో ప్రవేశం లభించడము అన్నీ జరుగుతుంది. వివాహం కానీ అబ్బాయిలకి అమ్మాయిలకి సంబంధాలు చూస్తే వివాహ సంబంధాలు కుదరడం, సంతానవంతుల కోసం ఎదురు చూస్తే సంతానం కావడం, ఇవన్నీ జరిగిపోతాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రహ ప్రభావం శని, కుజ, కేతు గ్రహ ప్రభావం. ఇప్పుడు శని ఆలస్యాన్ని చేస్తాడు, కేతువు ఈ కన్యా రాశి వారికి ఆటంకాలు కలగజేస్తాడు. ఇదంతా కూడా వైస్ వర్సా ఉంటుంది. ఆటంకాలు కలగజేసినప్పుడు ఆలస్యం అవుతుంది, ఇలా అనమాట. దీనికి తోడు కుజగ్రహ ప్రభావం ఉన్నప్పుడు కొన్ని అనవసరమైన వివాదాల్లో తలదూర్చాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకునే జూన్ 22వ తారీఖు రోజున ధూమావతి జయంతి. ఈ ధూమావతి జయంతి వలన అంటే మన పీఠమాధ్వర్యంలో సాయంకాలం 7 గంటలకి ధూమావతి హోమము, ప్రత్యంగిర బగళాముఖి హోమాలు, జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి, విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, సర్వదోష నివారణ పూజల హోమాలు, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ పూజలు హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోదలిచినటువంటి వాళ్ళు సాయంకాలం 22వ తారీఖు 6 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు. ఎందుకు ఈ ధూమావతి అని అంటే, సమస్యలు పోవాలి అని ఎవరైతే అనుకుంటారో అటువంటి వాళ్ళందరూ ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకుంటే మంచి ఫలితం తప్పకుండా ఉంటుందని చెప్పవచ్చు. ఇక దాంపత్య విషయానికి వస్తే, దంపతుల మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పొరపచ్చాలు తొలగిపోయి ఆనందంగా జీవించడానికి మార్గం సుగమం అవుతుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు.
వివాహం కాని వాళ్ళకి వివాహాలు జరగడం అంతా శుభ పరిణామంగా ఉంది. కాకపోతే న్యాయపరమైనటువంటి చిక్కులు, ప్రభుత్వ పరంగా దండనలు అంటే ట్యాక్సులు కట్టాల్సినటువంటిది రావడం ఇలా జరుగుతుండవచ్చు. ఓకే. అది. గురువుగారు, కన్యా రాశి వారికి భిన్నంగా ఉంది కనుక వాళ్ళ ఇంట్లోనే ఏమైనా పరిహారాలు చేసుకునే అవకాశం ఉందా? ఉంటే అవి ఏంటి? ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ప్రధానంగా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయమ్మా. Hmm. కాకపోతే ఇక్కడ కేతు అనుకూలంగా లేడు. కాబట్టి ఖచ్చితంగా కేతుకి అంతరిక్ష దేవత ధూమావతి. కాబట్టి అవకాశం ఉంటే మన పీఠం ఆధ్వర్యంలో 22వ తారీఖు రోజున ధూమావతి జయంతి రోజున జరిగే కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. లేదు, ప్రతిరోజు కూడా ధూమావతి కవచము లేదా ధూమావతి స్తోత్రము, ధూమావతి పంజరం, ఇది చాలా విశేషం. ఇవి రోజుకి 21 సార్లు పారాయణం చేయండి. అసలు మీరు ఈ 10 రోజుల్లోనే అద్భుతాలు చూస్తారు కన్యా రాశి వారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.